లీవ్ల పైసలు కానీ గ్రాట్యుటీ కానీ సెటిల్మెంట్ శాలరీ కానీ వాళ్ళకి రావాల్సిన బకాయిలు కేసీఆర్ ఇవ్వలేకపోయిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇవ్వలేకపోతుంది. మరి అన్ని సంవత్సరాలు 35 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన ఉద్యోగి ఇవాళ మహానగరంలో 100 గజాల స్థలం కొనుక్కోలేడు, ఓ బిడ్డ పెళ్లి చేసుకోలేడు, తన అనారోగ్యం వచ్చి గుండె నొప్పి వచ్చో లేకపోతే హార్ట్ అటాక్ వచ్చో ఈ అపోలో హాస్పిటల్ కేర్ హాస్పిటల్ పోతే కూడా ఆ డబ్బులు సరిపోవు. ఇలా రిటైర్ అయిన ఉద్యోగికి ఆర్టీసీలో వైద్యం ఉండదు. ఈ దుర్బల హెల్త్ కార్డులు ఏముండవు. గవర్నమెంట్ అందరికి ఉదారంగా ఇస్తుంది. సైనికుల్లాగా పనిచేసే మాకు ఒక్క ప్రీ స్కీమ్ లేదు సార్, తెల్ల రేషన్ కార్డు లేదు సార్. మా పిల్లలకు సైనికుల పిల్లలకి ఎక్కడన్నా రాయితీలు ఉంటాయేమో కానీ మా పిల్లలకు మేము బస్సులలో వివిధ దాదాపు 38 రకాల పాసులు అది సబ్సిడీతో ఇస్తాం. ఫ్రీ బస్ పాసులు కూడా పిల్లలకి ఎన్టీ రామారావుగా పెట్టిరు కదా, అవి కూడా ఇస్తాం. కానీ మా పిల్లలకు ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఫ్రీ సీట్ లేదు. కనీసం ఇంత 10%. మీ పిల్లలకి ఫ్రీ బస్ వర్తించదా? మా పిల్లలకు ఫ్రీ బస్ వర్తిస్తుంది. మా ఏజ్ గ్రూప్ ప్రకారం అందరికి వర్తిస్తుంది. తర్వాత మా పిల్లలకు ఆ విధంగా స్కూల్లో అంటున్నాం, మా పిల్లలు చదవాలి కదా సార్. ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళల్లో మేము మాకు వచ్చే జీతాలకు కార్పొరేట్ స్కూళ్ళల్లో మా పిల్లలు చదివించుకునే పరిస్థితి లేదు. చదివిస్తే చిన్న సన్న ప్రైవేట్ స్కూళ్ళలో చదివించాలి, లేదంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించాలి. ఒకవేళ రెసిడెంషియల్ హాస్టల్లో కూడా చదివించలేము. ఒక చిన్న విషయం, మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు ఎందుకు పరిష్కరించలేదు, ముఖ్యమంత్రి గారు ఎందుకు పట్టించుకోరు? పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు దాటవేశారు. నిన్న 6 అంశాలు అంటే 32 డిమాండ్లల్లో 6 గ్యారంటీలు కూడా దాంట్లోనే ఉన్నాయి. దాంట్లోనే ఉంటే ఒక్క గ్యారంటీ కూడా ఒక్క డిమాండ్ కూడా మేనేజ్మెంట్ తరఫున ప్రభుత్వ అధికారులు కూడా పరిష్కరించలేమని చేతులెత్తి మధ్యలో వెళ్ళిపోయిన అర్థం కదా. ఇంకో మాట ఏమంటారు మంత్రి గారు, ఇవాళ మన టీఆర్ఎస్ నాయకులకు వారికి నమస్కారం పెడుతున్నాము, వారికి కూడా నమస్కారం పెడతాం. ఎందుకంటే మేము ప్రజాసేవకులం కదా, మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. ఇవాళ మాకు ఎవరో ఉసికొలిపారంటే ఎందుకు ఉసికొలుపుతారండి? మా సమస్యలు మాకు డిమాండ్. యూనియన్లు లేవంటే యూనియన్లు ఇవ్వాలి కదా. మీరు 48 గంటలు మహాలక్ష్మి చేసినప్పుడు 2.5 సంవత్సరాల కేసీఆర్ యూనియన్ లేవు, అశ్వత్థామరెడ్డి మీద కోపం ఉంటే మా సమస్యలు ఎవరు పరిష్కరించాలా? దాదాపు 39-40 వేల మంది అంటే 52,000 నుంచి 39,000 దాకా వచ్చినామంటే ఎన్ని వేల మంది పోయారు? మరి యూనియన్లు ఉండాలి కదా. అంటే కేసీఆర్ పాలన ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఇంకా కొనసాగితే మీ ప్రజాపాలన ఎక్కడున్నది? ప్రజాపాలన లేదు. కాబట్టి ప్రజాపాలన కావాలి, మా డిమాండ్లు నెరవేర్చాలని మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. రైట్. శామిల్ కార్తిక్ గారు, ప్రతిపక్షం ఏం చేసిందో మనం విన్నాం. రాజుగారు చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా యాదయ్య గారు కూడా గత ప్రభుత్వం, ఇది అంతకుముందు ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న ప్రభుత్వం నుంచి మొన్న ప్రభుత్వం, మీ ప్రభుత్వం వరకు కూడా ఏం జరిగిందో ఆర్టీసీలో ఆయన చెప్పారు. ఇప్పుడు యాదయ్య గారు కూడా ప్రత్యక్షంగా ఏం జరుగుతుంది, యాదగిరి గారు ఏం జరుగుతుందో ఈ మాట ఇచ్చి ఎందుకు తప్పుతున్నారు అనే దాన్ని కూడా మాట్లాడారు. సో మరి ప్రభుత్వం ఉన్నారు, ఒక అధికార ప్రతినిధిగా మరి ప్రభుత్వానికి ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏంటి అసలు మీరు? సార్ అయితే ఈరోజు ఆర్టీసీ కార్మికుల పట్ల మాకేం బేసే జరగలేదు ఫస్ట్ థింగ్. ఇంకొకటి అన్నగారు అంటే యాదగిరి గారు సుదీర్ఘంగా చెప్పారు కదా, వారు చెప్పిన ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి ఇబ్బందుల పైన ఏ ఒక్క ఇబ్బంది కూడా వాళ్ళకు లేదు లేదు లేదని నేనైతే అన్నాను. డెఫినెట్గా ఉన్నాయి వాళ్ళు. వారు ఇంకా చాలా తక్కువ చెప్పారు. ఆర్టీసీ డ్రైవర్ గురించి లేదా కండక్టర్ గురించి వారు ఇంకా చాలా తక్కువగా చెప్పారు. నేను కనుక ఆ సీట్లో కడుపు చూసుకుంటే కాళ్ళ మీద కొత్తదని ఏదో వాళ్ళు ఇంకేం చెప్తారు పాపం. కాదు సార్, వాళ్ళ యొక్క కష్టం కానీ వాళ్ళ యొక్క పని గురించి వారు చాలా తక్కువగా చెప్పారు. అదే అంటున్నాను, నేను ఆ సీట్లో కూర్చుంటే ఇంకా చాలా గొప్పగా చెప్తుండే. నేను వారు తక్కువ చేస్తలేను అంటే వెక్స్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. అది కాదు సార్, వెక్స్ గురించి కాదు. అంటే వారు ఇంతకుముందు మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు, డ్రైవర్ అంటే ఇట్లా ముందుకు వచ్చి పడితే డ్రైవర్ పైన ఎంత వెయిట్ పడుతుంది అనే దానిపైన వారు ఒక విషయం చెప్పారు. యాజ్ అన్ అంటే ఒక డ్రైవర్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిగా ఆ తిప్పలేదో నాకు బాగా తెలుసు. అంటే కొంచెం అటు ఇటు అయినా కూడా డాక్టర్ అయినా సార్, డాక్టర్ అయినా ఆపరేషన్ థియేటర్లో బతికిసేది ఒక్కడనే. వాడు ఎంబీబీఎస్ లండన్ లో చదివిండొచ్చు, ఏడన్నా చదివిండొచ్చు. అవును, ఒకేసారి ఇద్దరికి ఆపరేషన్ చేయమని ఎవరినన్నా ఏ డాక్టర్ అన్నా చూస్తాం, ముగ్గురికి ఏమను ఎవరు చేయలేరు.
కానీ ఒక డ్రైవర్ మాత్రమే బస్సులో 100 మంది ఉన్నా 150 మంది ఉన్నా మనం బేఫికర్ పండుకున్నా కూడా అవును, జాగ్రత్తగా గమనిస్తాను చేస్తారు, దింపేస్తారు. అయితే ఆర్టీసీలో మాత్రమే సురక్షితమైనటువంటి ప్రయాణం. ఏ బస్సులైనా కాలిపోతాయేమో కానీ, ఈ మధ్యకాలంలో చాలా ఏ బస్సులైనా కాలిపోతాయేమో కానీ నేను ఇప్పటి వరకు నాకు అవగాహన వచ్చి ఊహ తెలిసినప్పటి నుంచి ఆర్టీసీ బస్సులు కాలిపోయినాయని నేను వినలేదు. ఇక ప్రమాదాలు చెప్పలేము, అవి ఎక్కడో చోట కొండగట్ల అంటే ఏవో ప్రమాదాలు అక్కడిక్కడ జరిగితే దాన్ని ఏం చేయలేం. కానీ మాక్సిమం 100% ఎప్పుడు అవిన సందర్భాలు లేవు. ఆర్టీసీ ఎక్కితే సప్పుడుగా మనం ఖచ్చితంగా ఇంటికి వస్తామని గ్యారెంటీ. గంట అటు ఇటు సరిగా టైం అది వేరు. ఇవ్వండి, ఇప్పుడు వేగంగా పోతే మా వేగంగానే పైకి పోతాం. ఏమంటున్నా, లగ్జరీ బస్సులు ఎక్కితే వేగంగా ముందుకు పోతామని అంటాము. మా అత్తారూరు పాలెము ఇక్కడ కొత్తకోట పాలెం అన్న వాళ్ళది మళ్ళీ బిజినెస్ పల్లె అటు వేరు. మాది హైవే, బెంగళూరు హైవే. ఫాస్ట్ గా పోతాం ఫాస్ట్ గా పోతాం లగ్జరీ బస్ ఎక్కితే పాలెం మాకు అలవాటు కాడ కొడితే ఫాస్ట్ గా అందరు వెళ్ళిపోయారు. 40 దన్ను మనకి కాలిపోయారు అదే బస్ లో. సో ఆర్టీసీ డ్రైవర్లు, కార్మికులు అనే వాళ్ళు అన్నవాళ్ళు సైనికులు అన్నారు కానీ నేనైతే దేవుళ్ళు అంట. ఎందుకంటే దేవుడు అని ఒకనొక టైంలో ఇడిచిపెడతాడేమో, యమధర్మరాజుకి అప్పచెప్తాడేమో, కానీ ఆర్టీసీ డ్రైవర్లు మాత్రం మన ప్రాణాలను ఎప్పుడు ఎవరికి అప్పచెప్పారు. ఎక్కితే సురక్షితంగా తీసుకొని వస్తారు. సో వాళ్ళ కష్టాన్ని ఎక్కడ కూడా తక్కువ చేయాలన్నది మాకైతే లేదు సార్, డెఫినెట్గా లేదు. అయితే ఒక విషయంలో వారు ఏమన్నారంటే, రేవంత్ రెడ్డి గారు సార్ ఉన్నారు కదా సార్, మీరు చెప్పింది స్టేడియంలో చెప్పిర్రు, మాట ఇచ్చిర్రు, ఆ మాట కట్టుబడి ఉన్నాం. అయితే డిలే జరిగింది, దాన్ని మాత్రం సరే వెంటనే చేస్తామన్నాము. 2.5 సంవత్సరాల్లో వాళ్ళకి వెంటనే వాళ్ళు అనుకున్న వేగంగా జరగలేదేమో. డిలే జరిగింది అన్నారు, సమ్మె దాకా ఎందుకు రానిచ్చారనేది అదే చెప్తా నాకు కొంచెం టైం ఇవ్వండి. ఎందుకంటే డెఫినెట్గా వాళ్ళు అనుకున్నంత వేగంగా జరగలేదేమో, కానీ మేము వాళ్ళకి చేసే మంచి ఏదైతే ఉందో డెఫినెట్గా వాళ్ళు హర్షించే విధంగానే చేస్తాం. అంతేగాని శ్రీనివాస్ గారు, లేకపోతే నీరజ గారు, లేకపోతే సురేందర్ గౌడ్ గారు వారు చనిపోతే కానీ నేను మేల్కోను అన్నట్లుగా మాత్రం మా ప్రభుత్వం లేదు. 55 రోజులు సమ్మె చేస్తే ఉన్న ఉద్యోగులు ఒక 1200 మందిని మినహాయించి అందరిని ఉద్యోగాలకు వీకేసారు కదా. ఎస్మా ప్రయోగిస్తామని బెదిరించారు కదా. వినకపోతే ఎందుకంటే కాదంటే అన్నయ్య ఎస్మా ప్రయోగించారు. అయితే సార్ మీరు చెప్పారు, ఒక్క 1200 మందిని మినహాయించి మొత్తం ఆర్టిస్టులు అందరినీ డిస్మిస్ చేసి పడేసారు. సస్పెండ్ కూడా డిస్మిస్ చేసి పడేసారు. అంత దూరం మేము తీసుకెళ్ళము, అంత దూరం మేము చేయము కూడా. సరే, సమ్మెలు అనేటివి ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరి హక్కు, వాళ్ళు చేయవచ్చు, చేయడంలో తప్పేం లేదు, వారు అడగడంలో తప్పేం లేదు. అయితే మేము 2800 కొత్త బస్సుల్ని తీసుకొని మెట్రో డీలక్స్ అని, ఈవీ బస్సుల గురించి చెప్తలేదు, ఈ మెట్రో డీలక్స్లో కొత్త బస్సులు తీసుకొని వచ్చి మీరు రోడ్డు మీద వస్తే టీజీ రిజిస్ట్రేషన్స్ అని ఉంటాయి. టీఎస్ అనేది గత ప్రభుత్వం, టీజీ అనేది మనము కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే చేసినాం. అయితే ఎక్కడ నుంచి ఎక్కడికి వీళ్ళు ఆర్టీసీని తీసుకొని వచ్చారు అనే కాడ నుంచి ఆర్టీసీ సమస్యలు అనేటివి నిరంతరం ఉన్న సమస్యలు. ఇంతకుముందు సార్తో మాట్లాడుకుంటే ఎంఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఆర్టీసీ సర్వీసులన్నీ బాగానే ఉండే, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మా సర్వీసులు కొంత బాగానే ఉన్నాయనే విషయాలు మనం చర్చలో మాట్లాడాం. అయితే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యిండు, ముఖ్యమంత్రి మమ్మల్ని పట్టించుకుంటలేరని వాళ్ళు కొంత బాధను వెళ్ళగక్కుతున్నారు. నేను మాట అడుగుతున్నా సార్, సరే రేవంత్ రెడ్డి గారికి అనుభవం లేదు, డైరెక్ట్ అయ్యిండ్రని మీరు అనుకున్నారు, ఓకే, అంతవరకు మంచిగా. నేనేమంట, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సాక్షాత్ ఈజ్ అనే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కదా, చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో ఆయనే ట్రాన్స్పోర్ట్ మినిస్టరు, ఆయనే ముఖ్యమంత్రి ఉండే. అంటే మాకన్నా ఆయనకి ఇంకెక్కువ అవగాహన ఉండాలి కదా. అంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చేసినటువంటి అనుభవం ఉంటుంది కదా. అదే అంటున్నా, అనుభవము ప్లస్ ముఖ్యమంత్రి ఆయనే. ఇంకా మా దగ్గర క్యాబినెట్ అప్రూవల్ పెద్ద కథ చాలా ఉంటుంది. కానీ కేసీఆర్ గారు అట్లేం లేదు, చేసేయండి అంటే చేసేసేయాలి, ఆపేయండి అంటే ఆపేసేయాలి. సో ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వచ్చి వీళ్ళకి ఏం చేసిండయా అంటే ఉన్న యూనియన్లను డిస్ట్రాక్షన్, దాంతోపాటు తీసేస్తూ దాంట్లో న్యాయపరమైనటువంటి చిక్కులను పెట్టి జీవాలు ఇచ్చిపోయాడు. ఏం చేయాలి అన్నగారు చెప్పారు, అశ్వత్థామరెడ్డి పైన కోపం అని. మరి ఎంత ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన నువ్వు ఏమని ఉండొచ్చు, వ్యక్తుల పైన మస్తు ఉండొచ్చు. ఇప్పుడు రాజన్న నేను చర్చలో మస్తు కొట్లాడుకోవచ్చు, వాదోపవాదాలు చేసుకోవచ్చు, కానీ
అట్లా అని చెప్పేసి పగలు ప్రతీకారాలు పెట్టి అరే రాజన్న కిందికి వస్తుండే కాన్సెప్ట్ పరంగా చెప్తామా? లిఫ్ట్ దిగుతుంటే రాజన్న వేసేసేయండి రా, నేను కిందికి వచ్చాను రాజన్న అసలు భూమి మీద ఉండొద్దని చెప్తామా? అంటే లేదు కదా. సో ఒక్క అశ్వత్థామరెడ్డి మీద ఉన్న కోపంతో మీ యూనియన్లు అన్ని తీసేసింది. ఇక దీని గురించి ఏం చెప్పాలి? సో డిఏల విషయంలో కూడా 50.7 ఉన్న పర్సెంట్ను 2.5 సంవత్సరంలో మేము 52.8% తీసుకొచ్చినాం కదా. సో మీరు 2% పెంచిరని మీరు అంటారు. మీరు అట్లా క్యాల్కులేట్ చేయొద్దు. 0 to 52 లెక్కేయాలి, అంతే కదా. మీరు 50 ఉన్నదాన్ని 52 చేసాం అంటే మీరు 2.8 చేసిరు కదా అని అంటే క్యాల్కులేషన్లకు రాదు. 0.52 చేయాలి, 0 to 50 లెక్కేయాలి మీరు. సో అట్లా అంటప్పుడు గత ప్రభుత్వం కన్నా మేము మంచి చేసినట్టే కదా. ఎక్కడో సరే మీరు కోరుకున్నంత 100% చేయలేకపోయి ఉండొచ్చు, బట్ 52% ఎక్కడో మంచి చేసినాం కదా. సో నేను ఏమంటా అంటే దయచేసి మాకు సమయము ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాం. ఎంతకాలము అంటే మళ్ళీ 4 వారాలు పొడిగిచ్చారు. ఇప్పుడు 4 వారాలు గడువు అడిగారు. ఆ 4 వారాలు దాకా ఎందుకు అంటున్నాను? మీరు ఏదో నిర్ణయం తీసుకునేదే తొందరగా తీసుకోవచ్చు కదా సార్. ఇప్పుడు వాళ్ళకి గొంతం కోరికలు కాదు, వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఎందుకు సార్ మరి నేను మీరే ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే ఇట్లా అయిపోతుంది మరి ముఖ్యమంత్రి తలుచుకోవచ్చు కదా ఏమంటున్నా సార్. నేను అదే చెప్తున్నా, ఎక్కడ కూడా వాళ్ళ డిమాండ్ల పైన కానీ వాళ్ళ కోరికల పైన అవి గొంతెమ్మ కోరికలని కాంగ్రెస్ పార్టీ కానీ నేను కానీ ఎప్పుడు కూడా చెప్పలే. వాళ్ళ న్యాయమైనటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని డెఫినెట్గా తీర్చాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగానే 6,700 కోట్లు 2025లో మేము రిలీజ్ చేసిన మాట వాస్తవం. తర్వాత 2013కు సంబంధించినట్టు బాండ్స్లో 280 కోట్లు ఆర్టీసీకి మేము మంజూరు చేసినాం. అట్లాగే గత 10 సంవత్సరాలుగా కారుణ్య నియామకాలు నియమించలేదు ఆర్టీసీ ఎంప్లాయీస్కి. అట్లాంటి దాంట్లో మేము వచ్చిన తర్వాత 1134 కారుణ్య నియామకాలను మేము ఇచ్చి చూపించినాం. అట్లాగే మీకు పని భారం ఏదైతే పని భారం అని చెప్తున్నారు అంటే 6 అవర్స్ తర్వాత 1.5 40 minutes 7 hours 20 minutes అది చెప్తున్నారో ఆ పని భారాన్ని తగ్గించడానికి కూడా మా దగ్గర ఒక ప్రణాళికను మేము తీసుకురావాలని, ఒక చట్టంలాగా తీసుకురావాలని మేము చూస్తున్నాం. అయితే సార్ సర్వీస్ నుండి రిమూవ్ చేసినటువంటి దాదాపు 250 మంది పైచిలకు వాళ్ళకి మేము ప్రభుత్వంలోకి వచ్చినాక మళ్ళీ ఉద్యోగం ఇచ్చినాం. ఇట్లా కారుణ్య నియామకాల ఒక ముస్లిం పిల్లగాడు దాదాపు 7 అడుగుల హైట్ ఉన్నాడు. ఆ పిల్లాడు బస్సులో నిలబడలేకపోతున్నాడు. ఇమ్మీడియట్ గా ఆ పిల్లాడు జస్ట్ వీళ్ళు ట్విట్టర్లో పెడితే సీఎం గారి టీం చూసి దాన్ని ఇమ్మీడియట్ గా అబ్బాయికి వేరే దగ్గర ఉద్యోగం కల్పించినాం. సో అవసరమైన దగ్గర డెఫినెట్గా వీళ్ళకి ఫాస్ట్ రియాక్షన్ ఎక్కడ చేయాలో అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని నిర్ణయాలు అంటే చట్టాలకు అతీతంగా చిక్కుముడులు పెట్టి ఇంతకుముందు సార్ చెప్తున్నారు అన్నారు చెప్తున్నారు మేము ప్రభుత్వంలో విలీనమని నిర్ణయం తీసేసుకున్నాము, జస్ట్ మీరు అపాయింట్మెంట్ డేట్ చెప్పాలి, ఎందుకు చెప్తలేరు. ఎవరిని అడిగి మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఆ రోజున క్యాబినెట్ లేదు, ఏమంటారు చీఫ్ సెక్రటరీ గారి ఇన్వాల్వ్మెంట్ లేదు, అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ లేకుండా ఒక్క ముఖ్యమంత్రి నేను ఏమైనా చేసేస్తా అంటే కాదట్లా. ముఖ్యమంత్రి అంటే జస్ట్ వీఆర్ కస్టోడియన్, అది మేమైనా వాళ్ళైనా ఇంకెవరైనా. కానీ ప్రభుత్వం అంటే ఎవరు? చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఐఏఎస్ ఆఫీసర్లు, వీళ్ళందరూ ప్రభుత్వం. మనం ఓన్లీ కస్టోడియన్ నిర్ణయం మాత్రమే తీసుకోగలం. దాన్ని మీరు హైదరాబాద్ గవర్నర్కి పంపిస్తే ఆ గవర్నర్ గారు బీజేపీ పార్టీ ఉన్నామా బీఆర్ఎస్ పార్టీతో ఉన్నటువంటి ఆ రోజు అప్పటికి ఉన్నటువంటి కొంత ముఖ్యమంత్రికి గవర్నర్కి వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఈగో క్లాషెస్ వల్ల ఆ ఫైల్ని రిటర్న్ పంపించి ఎక్కడ కాకుండా వీళ్ళని చేసి పెట్టిపోయారు. దాన్ని ఇప్పుడు ఏమన్నా ముట్టుకుందామంటే మొత్తం చిక్కుముళ్ళు పెట్టుకొని ఉన్నారు దాంట్లో. సో ఇట్లాంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు వీళ్ళు ప్రభుత్వ ఎంప్లాయీస్ కాకపోయినా ఫస్ట్ డేట్కే శాలరీస్ వీళ్ళది ఎప్పటికప్పుడు ఫస్ట్ డేట్కే ఇచ్చేస్తున్నాం. ఈవీ బస్సు కారణంగా ఈవీ బస్సును వీళ్ళు అంటే మరి ఇక్కడ ఈ చర్చలు అయితే వీళ్ళు మాట్లాడలేదు. ఈవీ బస్సు కారణంగా ఒక్క ఉద్యోగం కూడా మేము తీసేయలేదు. ఒక్క ఉద్యోగం ఇప్పటివరకు మేము తీసేయలేదు. సరే వాళ్ళు ఏమైనా సర్వీసులు వాడుకుంటున్నారా ఏంటనే దానిపైన చర్చలో మాట్లాడతా కానీ ఒక్క ఉద్యోగాన్ని కూడా మేము తీసేయలేదు. అయితే 2017కు సంబంధించినటువంటి పిఆర్సీ పెండింగ్లో ఉంటే మా ప్రభుత్వం వచ్చినాక మేము క్లియర్ చేసినాం 2017 పిఆర్సీ. అట్లా మహాలక్ష్మి పథకం, ఉచిత బస్సు పథకము ఇంతకుముందు అన్నారు చెప్పుకుంటూ మాట్లాడి ఉచిత బస్సు 48 గంటల్లో పెట్టిరే. ఎస్, ఈరోజు ఎక్కడ పోయినా సరే 6 గ్యారెంటీలు చేయలేదు. ప్రతిపక్షాల నుండి 6 గ్యారెంటీలు అమలు చేస్తలేరు, 6 గ్యారెంటీలు అమలు చేస్తారంటే ఏ అధికార ప్రతినిధి నాలాంటి వాళ్ళు ఎవరైనా మా సహచరులు ఎవరైనా సరే ఫస్ట్ చెప్పే పథకం మహాలక్ష్మి పథకం. ఇంత సక్సెస్ఫుల్ కావడానికి ప్రభుత్వం కారణము అంటే ఎస్ ప్రభుత్వం కారణమే. కానీ
ఈ ప్రభుత్వానికి కారణమైన వాళ్ళు మాత్రం ఆర్టీసీ డ్రైవర్ వాళ్ళు కూడా క్వశ్చన్ అడుగుతున్నారు మిమ్మల్ని ఆర్టీసీ వాళ్ళే కారణం అని చెప్తున్నా. 9,200 కోట్లు మీరు ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి ఇచ్చినప్పుడు మరి ఆ డబ్బులు ఎక్కడ వాడారని అడుగుతున్నారు వాళ్ళు. దానికి సమాధానం నేను చెప్పలేదు అదే చెప్తున్నా సార్. ఈ రోజు ఈ యొక్క పథకం ఇంత గ్రాండ్ సక్సెస్ కావడానికి కారణం వాళ్ళనే చెప్తున్నా. నేను వేరే వాళ్ళని ఏం చెప్తాను. చెప్పారు మరి వాళ్ళకి ఏం లాభం? వాళ్ళకి ఏం లాభం? 2026-2027 ఆర్థిక సంవత్సరానికి 5,204 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఈ బడ్జెట్లో మేము కేటాయించినాం. 5,204 కోట్ల రూపాయలని మేము ఈ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. తప్పు చెప్తున్నా, తర్వాత చెప్తాను. చెప్తాను తర్వాత చెప్తాను. అన్న నేను మీకు బడ్జెట్ కాపీ ఇస్తాను. నేను మీకు బడ్జెట్ కాపీ ఇస్తాను. బడ్జెట్ కాపీ నేను తీసుకోవచ్చు. నేను బడ్జెట్ కాపీ ఇస్తాను. 5,200 కోట్ల రూపాయలని మేము ఈ బడ్జెట్ లో వాళ్ళకి కేటాయించినాం. అయితే ఇంత అనుభవం నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని, నేను ఏకఛత్రాధిపతి ముఖ్యమంత్రిని, నేను ఉద్యమ రథసారథి, నేను ఇన్ని చెప్పి ఈరోజు ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో మొత్తం బుగ్గిపాలు చేసి 26/10/2019, 15/10/2019, 13/11/2019, 14/10/2019 ఈ డేట్లలో ఏం జరిగిందో ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడాలి. నేనేమంటా అంటే ఆర్టీసీ కార్మికులు కోరుకున్న డిమాండ్స్ పైన డెఫినెట్గా సానుకూలంగా ఉంటాం మేము. కానీ ఆర్టీసీని అడ్డం పెట్టుకొని మేము రాజకీయం చేస్తామంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకు చెప్పాలన్నా, మీ హయాంలా, మీ 10 ఏళ్ల హయాంలా జీవన్ రెడ్డి గారు నిజామాబాద్లో, సబ్జెక్టు కరెక్షన్ నిజామాబాద్ అనుకుంటా, నిజామాబాద్లో దాదాపు 7,059 స్క్వేర్ యార్డ్ల ఆర్టీసీ భూమిని కబ్జా చేసామాట. వాస్తవంగా జీవన్ రెడ్డి గారు ఆర్మూర్లో ఆ రోజు అఫీషియల్స్, వీళ్ళు ఆర్టీసీ అఫీషియల్స్ పోతే వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద చేయి చేసుకున్నారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి పెద్ద సంపాదించుకుంటుండ్రు. ఇట్లా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులను మొత్తం కొల్లగొట్టాలని చూసిన మీరు, ఆర్టీసీ కార్మికుల చావులకు కారణమైన మీరు, ఆర్టీసీ యూనియన్లను పూర్తిగా నిర్వీర్యం చేసిన మీరు, ఆర్టీసీ ఇన్ని ఇబ్బందులు పడడానికి కారణమైన మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద, ప్రజాప్రభుత్వం మీద ఆరోపణలు చేసే నైతిక అర్హత, అసలు మాట్లాడే నైతిక అర్హత లేదు. మరి వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి అవకాశం చేసి పక్కన కూర్చోబెట్టారు. మరి మీరేం చేస్తున్నారు? మీరు చేయాలి కదా అవన్నీ. మీరు హామీలు ఇచ్చినాయే కదా అవన్నీ. మేము హామీలు ఇచ్చినాయే వాళ్ళకి నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందుకోసమనే వాళ్ళు 32 డిమాండ్లు పెడితే 29 డిమాండ్లకు మేము ఒప్పుకున్నాం. నేను ఇప్పుడు కూడా ఏమంటున్నా తెలుసా, ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తారా? చేస్తాం సార్, 100% చేస్తాము సార్. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలన్నదే మా ప్రధాన లక్ష్యం. కాకపోతే వాళ్ళు, నేను ఇంతకుముందు అదే చెప్పిన, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఐఏఎస్ ఎవరికి, క్యాబినెట్కి ఏం తెలియకుండా సింపుల్గా ఇగో మేము చేసేస్తున్నాము, September 13 అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్, అవునా ఒక్క నిమిషం, సబ్జెక్టు కరెక్షన్ September 13 అనుకుంటా, సింపుల్గా ఇగో ఈ రోజు నుంచి మేము చేసేస్తున్నాము, ఇగో గవర్నర్కి పంపించేస్తున్నాం అన్నారు. మీకు అప్పటికి ఎన్నికలు ఏం లేవు కదా, అప్పటికి ఇంకా మీకు ఎలక్షన్ డేట్ ఏం రాలేదు కదా, సో కోడ్ ఆఫ్ కండక్ట్ ఏం లేదు కదా, మీరు ఆ రోజు ప్రకటించాలి ఉండే డేటు. ఎందుకు ప్రకటించలేదు? కారణం ఏంది అంటే, మేము తాంబూలాలు ఇచ్చినాము, ఇక మీరు తనుకు చావండి. ఇప్పుడు అధికారం మాకు పోయింది కదా, ఇక మేము అంతా చేసాం, మీరు ఒక డేట్ చెప్పాలి గంతే చెప్తారు. కానీ దాని లోపల ఉన్న న్యాయపరమైనటువంటి లొసుకుల్ని ఈ రోజు వరకు ఏ బీఆర్ఎస్ పార్టీ కూడా బయట మాట్లాడదు. ఈ విషయాలను ఆర్టీసీ కార్మికులు ఎవరన్నా చెప్తారేమో అని అంటే వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా రిపోర్ట్స్ వాళ్ళ చేతికి అందించని పరిస్థితి. కాబట్టి ఏంటంటే, గత ప్రభుత్వం చేసినట్లు మేము మీ జీవితాలతో మేము ఆడుకోము. పూర్తి స్థాయిలో మా టెన్యూర్ అయిపోయే లోపు పూర్తి స్థాయిలో మీరు ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకున్నాం, ఇట్లాంటి ప్రభుత్వం మాకు ఉండాలి అని మీరు ఏ ప్రభుత్వాన్ని అయితే కోరుకున్నారో ఆ ప్రభుత్వాన్ని చేసినాకనే మేము ఎన్నికలకు పోతాం. సో డెఫినెట్ గా మీ కష్టాలు, మీ బాధలు మాకు తెలుసు, మీ కష్టాలు, బాధలు మాకు తెలుసు. డెఫినెట్ గా వాటిని పరిష్కరించడానికి ఇంతకుముందు ఈ చర్చలో కూడా కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. కాబట్టి నా స్థాయిలో నేను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం డెఫినెట్ గా చేస్తా. ఏమంటున్నా, కాకపోతే విజ్ఞప్తి ఏంటంటే, ఎండాకాలము చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి మీరు సమ్మెను విరమించి సర్వీస్ లోకి వచ్చి మీ డిమాండ్లను మేము అడగొద్దని చెప్తలేము, అడగండి. కానీ